దేవునికి స్తోత్రం. దేవుని సన్నిధిలో ఈరోజు రాత్రి మనందరూ దేవుడు అనుగ్రహించిన కృప దేవుని బిడ్డలారా, ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఈరోజు వాక్యం అందరూ కూడా ప్రయత్నించి యోహాను రాసిన సువార్త 11వ అధ్యాయం 32వ వచనం చదవండి. యోహాను సువార్త 11వ అధ్యాయం 32వ వచనం. అంతటా మరియా యేసు ఉన్న చోటికి వచ్చి ఆయనను చూచి ఆయన పాదం మీద పడి ప్రభువా, నువ్వు ఇక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండునని నేను చాలండి. దేవుని యొక్క సన్నిధిలో దేవుని బిడ్డలారా, ఇక్కడ చదువుతున్నటి కాలంలో మనకి కనబడుతున్నది మాట యేసు పాదముల మీద పడిన మరియ కనిపిస్తుంది. యేసు పాదము పట్టుకుంటే నీకు విజయం కలుగుతుందని మనం అనేక విషయాలను ఆలోచించుకుంటూ వచ్చాము. యేసు పాదాలు పట్టుకో, నీకు విజయం కలుగుతుంది, నీకు కలుగుతుంది. అయితే ఇక్కడ మనం ఈ 11వ అధ్యాయం మొదటి నుంచి 57 వచనాలు మనకు కనబడుతుంది. ఇందులో చక్కటి విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు రాయించి ఇచ్చారు. ఏంటి అంటే, దేవుని బిడ్డలారా, ఒక రోజున మన ప్రభువైన యేసుక్రీస్తు బెతనియా అను గ్రామముకు దగ్గరలో ఉన్నటి ప్రాంతాలలో యేసు ప్రభువారు ఉండటం జరిగింది. అంటే ఆయన యోధా ప్రాంతంలో లేక యోధా దేశంలో ఈ బెతనియా ఇవన్నీ కూడా చిన్న చిన్న గ్రామాలు. అయితే యూదా దేశంలోని ప్రభు ఉన్నారు. బెతనియాకు ఆయన దగ్గరలోనే ఆయన ఉన్నాడు. ఎంత దగ్గరలో ఉన్నాడు అనే విషయాన్ని మనము ఇక్కడ వాక్యంలో మనం చూసుకుంటే ఆయన
చెప్తున్న మాటలను జాగ్రత్తగా చూడవచ్చు. ఇందులో ఆయన ఎక్కడ ఉన్నారు, ఎక్కడికి వచ్చారు? అవును, ఇక్కడ 18 చదవండి. బెతనియా యెరూషలేముకు సమీపమై ఉండెను. దానికి ఇంచుమించు కోచెడు దూరం. అంటే బెతనియాలో మార్త ఉంది, మరియ కూడా ఉంది, లాజరు కూడా ఉన్నాడు. యేసు భూమి మీద ఉన్నప్పుడు ఆ చుట్టుపక్కల గ్రామాలు ఆయన సంచరించినప్పుడు ఆయన కుటుంబం దగ్గర ఎక్కువగా వెళ్ళి బస చేసేవాడు, లేక ఆయన ఉండేవాడు. ఆ కుటుంబం ఎంతగానో దేవుడిని ప్రేమించిన కుటుంబం. అయితే యేసును ఎక్కడ ఉన్నాడంటే యెరూషలేముకు సమీపమై ఉండెను. బెతనియా అంటే యెరూషలేముకి బెతనియాకు దగ్గరగా ఒక కోసుడు దూరం అని చెప్పారు. కోసుడు మైళ్ళు, కిలోమీటర్లు అనే మాటలను ఇంకెంత దూరం కోసుడు దూరం ఉంటుంది అని అంటారు కదా. కోసుడు అంటే యేసు ప్రభు యెరూషలేములో ఆ ప్రాంతంలో ఉన్నాడు. అయితే బెతనియా చాలా దగ్గర గ్రామం. బెతనియా కాదు, చుట్టుపక్కల గ్రామాలను కూడా యెరూషలేముకు దగ్గరలోనే ఉంటాయి. అయితే కోసుడు దూరం. కోసుడు అనగా సుమారుగా 3 కిలోమీటర్లు. కోసుడు అనగా 3 కిలోమీటర్లు. అంటే ఉదాహరణగా ఉజ్జాయింపుగా చెప్తాను. అయితే మనం సరిపిల్లి బెతనియా అనుకుంది. మరి ఈ సరిపిల్లికి అలాగే కులందరికి ఎంత దూరం అంటే దగ్గర గ్రామాలు, దగ్గరగా సమీపంగా ఉంటారు. నడిచి వస్తే అక్కడికి వచ్చేవచ్చు. అయితే బెతనియా యెరూషలేముకు సమీపమై ఉండెను. దానికి యెరూషలేముకు బెతనియా ఎంత దూరం ఉంది? ఇంచుమించు కోసుడు దూరం అని చెప్తున్నాడు. అయితే కోసుడు దూరం అన్నప్పుడు మీరు జాగ్రత్తగా గమనించండి. యెరూషలేము నుండి బెతనియాకు రావాలి అంటే చాలా సులువైన పని కాదు. ఈ విషయం గమనించండి. ఎందుకంటే యెరూషలేము ఎత్తైన చోట్లో ఉంటుంది, పర్వతాల మీద కట్టబడింది. ఆ పర్వత కింద చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండేవి ఇమ్మాయి, అగరొత్తు, ఇంకా కొన్ని గ్రామాలు ఉన్నాయి. ఇలాంటి గ్రామాలన్నీ కూడా
యెరూషలేముకు దగ్గరగా ఉన్నటి గ్రామం. అయితే ఇక్కడ మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే అక్కడి నుంచి ఇక్కడికి రావాలంటే మధ్యలోని దాటుకు రావాలి. యెరూషలేము ఎలా ఉంటుందంటే ఎత్తైన పర్వతం. అది దిగువ నుండి కొన్ని కొండలు ఉంటాయి. ఇంకా ఆ కొండల నుంచి యెరూషలేము వెళ్ళాలి. యెరూషలేము నుంచి కిందకి రావాలి. ఆ బెతనీకు రావాలంటే అంత సులభం కాదు. కంచెలు, చుట్టుపక్కల అరణ్యాలు, ఇప్పుడు వెళ్ళే మార్గాలు లేవు. వెంటనే బస్సు ఎక్కి రావడం, లేకపోతే రోడ్డు మీద నడిచి రావడం, ఆటంకాలు అడ్డు లేకుండా మంచి మార్గాలు ఈ రోజున మనకి అనేకమైన మనకి కనబడతాయి. అయితే ఇప్పుడు ఆ రోజుల్లో మనం ఒక 3 కిలోమీటర్లు వెళ్ళాలన్నా, ఒక 5 కిలోమీటర్లు వెళ్ళాలన్నా మధ్యలో మార్గంలో వెళ్ళడానికి సరైన రూట్లు, సౌకర్యాలు అనేవి లేవు. అయితే ఆ సమయంలో మనం గమనించినట్లయితే యేసు ప్రభు ఆ యెరూషలేము నుండి బెతనియాకు రావడం జరిగింది. ప్రియమైన దేవుని సంగమా, మనం ఈ బెతనియాలో ఏం జరిగింది? అసలు ఇక్కడ మరియా యేసు పాదాలను పట్టుకోవడం ఏంటి? యేసు పాదాల పైన మరి ఆవిడ పడి ఇక్కడ నా సహోదరుడు సావకుండాను, నువ్వు దగ్గరగా ఉంటే, నువ్వు దగ్గరలోనే ఆ టైంలో ఉంటే చనిపోకుండా ఉండను అని యేసుని అడుగుతున్న మాట మనకి కనబడుతుంది. అయితే యేసు పాదాలు పట్టుకునే వారికి విజయం కలుగుతుంది. అది ఎవరికైనా, యేసుతో ఉన్న వారికైనా, యేసుని ఎదగిన వారికైనా, ఆయన వెలిగి ఆయన పాదాలు పట్టుకుంటే ప్రభు ఏం చేస్తారో తెలుసంటే విజయాన్ని దయచేస్తాడు. ఏ విషయంలో నువ్వు పాదాలు పట్టుకున్నావు, ఏ విషయంలో ఆయన పాదాలు పట్టుకున్నావు, ఏ విషయాల్లో ఆయన పాద సన్నిధిలో ప్రార్థన పాద ఎదుట చేస్తున్నావు, వారికి సహాయం చేస్తాడు. అయితే యేసు ప్రభు వారు ఆ రోజుల్లో ఆయన ప్రయాణాల్లో కానీ, ఆయన వెళ్ళిన చోట కానీ జనాలు తండోపతండాలుగా ఉంటూ ఉండేవారు. తండోపతండాలుగా ఆయన దగ్గరికి వస్తూ ఉండేవారు. రోగులు, వ్యాధిగ్రస్తులు, బలహీనులు ఉండేవారు, స్వస్థపరుస్తూ ఉండేవారు. అయితే ఇక్కడ మనం ఒక కుటుంబాన్ని మనం చూసుకుంటాం. 11వ అధ్యాయం 1వ వచనం చదువుతుంది. మరియా 11 మరియా ఆమె సహోదరైన మార్త అను వారి గ్రామమైన బెతానియాలో ఉన్న లాజరు రోగి అయ్యాడు. చాలు. ఇక్కడ మనకి కనపడుతున్నది మాట, ఒక కుటుంబంలో 2 సహోదరులు
సోదరుడు కూడా ఉన్నాడు. ఆ సోదరుడి పేరు లాజరు. గమనించండి. అయితే ఇక్కడున్న లాజరు లూకా సువార్తలో ధనవంతుడు దగ్గర ఉన్న కురుపుతో ఉన్న లాజరు వేరు. ఆ లాజరు వేరు, ఈ లాజరు వేరు. అతడు ధనవంతుడని చూడకుండేవాడు. అతను పడేసి ఇంగ్లీషులు తింటూ కురుపులు చేత నీళ్ళు వాడే ఒక లాజరు మనకి కనపడుతుంది. అయితే ఆ లాజరు ఈ లాజరు కాదు. అయితే ఈ లాజరు ఎవరు అంటే మరియా, మార్తా అనేటువంటి వారి యొక్క సహోదరుడు. అయితే ఇక్కడ 2వ వచనంలో ఈ లాజరు ప్రభువు అత్తరు పూసిన తల వెంట్రుకలతో ఆయన పాదములను తుడిచిన మరియ సహోదరుడు అతని అక్కసుడు ప్రభువా, ఇదిగో నీవు ప్రేమించిన వాడు. దేవునికి స్తోత్రం. గమనించండి, ఇక్కడ ఈ లాజరు ప్రభువులకు అత్తరు పూసిన తల వెంట్రుకలతో ఆయన పాదములను తుడిచిన మరియకు సహోదరుడు అని రాశారు. అయితే ఒక విషయం గమనించండి, ఇక్కడ ఏముంది అంటే ఇక్కడ మరియా, మార్తా అనేటువంటి విషయం మనకు కనబడుతుంది. ఇక్కడ ప్రేమింపబడిన కుటుంబం ఏంటండి? ప్రేమింపబడిన కుటుంబం. ఎవరి చేత ప్రేమింపబడిన కుటుంబం? యేసు చేత ప్రేమింపబడిన కుటుంబం. అయితే ఈ ప్రేమింపబడిన కుటుంబంలో ఎవరున్నారు అంటే ఒక లాజరు కూడా ఉన్నాడు. అయితే ఇందుకు ఆ కుటుంబాన్ని అంతగా ప్రేమించారు. ఇందుగా ఆ కుటుంబం కొరకు ఆయన ప్రేమింపబడి యోగ్యత సంపాదించుకున్నారు. అంటే ఎక్కువగా ప్రభుతో ఉంటూ, ప్రభు సేవలో ఉంటూ, పరిచర్య చేస్తూ, యేసును చేర్చుకుని ఆ ఇంటిలో వాడు ఎంతగానో దేవుని కొనియాడుతూ ఉండేవారు కొన్ని సమయాల్లో. అయితే ఇక్కడ ఏమైంది అంటే యేసు ప్రభు ఇంకా రాలేదు. అతను ఉండవలసిన చోట ఆయన ఉన్నాడు. ఇంకా బితన్యాకు రాలేదని. అయితే ఇక్కడ మాత్రం ఇక్కడ వర్తమానాన్ని పంపించారు. ఏమని? యేసు అది విని ఈ వ్యాధి మరణములకు వచ్చింది కాదు అని చెప్పాడు. అయితే ఇక్కడ ఒక మాట, ప్రభువా, ఇదిగో నీవు ప్రేమించిన వాడు. ఎంత మంచి మాట అండి! దేవుని చేత ప్రేమించబడటం అంటే సామాన్యమైన విషయం కాదు. లేక దేవుని చేత ప్రేమించబడటం అంటే, ఒకసారి గమనించండి, మనం ప్రేమించవచ్చు దేవుడిని. దేవుడు మనం ప్రేమిస్తున్నాడా అది కావాలి. అడుగుదా? మీరు ఆలోచించండి. దేవుడు మనము ప్రేమించాలి. మనం ఆయన ప్రేమించడం కాదు. మనం ప్రేమిస్తాం దేవుడిని. ఎందుకంటే ఎందుకు ప్రేమిస్తామంటే మన బలహీనతల కొరకు, మన అవసరతల కొరకు, మన ఆర్థిక సమస్యల కొరకు, మన అక్కర్ల కొరకు, మన సమస్యల కొరకు, మన యొక్క ఇరుకులు ఇబ్బందుల కొరకు, మనకున్న లోటుపాట్ల కొరకు, మనకు జరగవలసిన కార్యాల కొరకు మనం అలాగా ప్రేమిస్తాం. ప్రేమించకపోతే లేక
ఆయన మనకు కార్యం చేయడం అని మనం ప్రేమిస్తాం. అది కాదు ఇక్కడ మనం చూసేది. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడా? 100 మంది యేసు ప్రభుని ప్రేమిస్తే 100 మందిలో ఒక్కడిని మాత్రమే యేసు ప్రభు ప్రేమిస్తారు. గమనించండి. అంటే ఇంకా 99 మంది యేసుని ప్రేమిస్తున్నారు. 100 మందిలో ఒక్కడు మాత్రమే యేసుని ప్రేమిస్తున్నాడు. అలా ఉంటుంది మానవుని ప్రేమ. ఆయా పరిస్థితుల కొరకు, ఆయా సమస్యల కొరకే ఈరోజు యేసు ప్రభుని దగ్గరికి వచ్చి మేము కూడా ప్రభుని సహాయం కోరుకుంటూ మా యొక్క సమస్యల కొరకు ప్రార్థన చేస్తూ మేము యేసు ప్రభుని ప్రేమిస్తున్నాము అని చెప్పేటి వారు లేక అనలేదు. మేము నమ్ముకున్నామని చెప్పుకోకుండా లేని వారు ఎవరు లేరు. అయితే నా ప్రభు అంటాడు, దేవుని బిడ్డలారా, మీరు నన్ను ప్రేమిస్తున్నారు కానీ నా చేత ప్రేమించబడుతున్నారా అని ప్రభు అడుగుతున్నాడు. ఇది ఒక దేవుని చేత ప్రేమింపబడిన కుటుంబం. ఆ కుటుంబంలో ఒక సహోదరు, ఒక లాజరు కనబడుతున్నాడు. అయితే ఇతడు ప్రేమించబడటమే కాదు కానీ రోగినై ఉన్నాడని ఆయన యొక్క వర్తమానము పంపుతారు. ఒకసారి అందరూ స్తోత్రం చెప్పండి. యేసుకి వర్తమానం పంపించారు. ఎవరు? మరియ కుటుంబం, లాజరు కుటుంబం. యేసయ్య పంపించినప్పుడు దగ్గరికి వాళ్ళు మాట్లాడుతున్న వర్తమానంలో ఏమిటంటే, నీవు ప్రేమించిన వారు సావసిద్ధమునై ఉన్నాడు లేదా రోగి ఉన్నాడు అని వర్తమానాన్ని పంపించారు. అప్పుడు ప్రభు ఇక్కడ చెప్పే మాట జాగ్రత్తగా చదువుతున్నాం. యేసు మార్తను ఆమె సహోదరిని లాజరును ప్రేమించాడు. ఇక్కడ కూడా కుటుంబం అందరినీ ప్రేమించినట్లు కనబడుతుంది. అక్కడ ఈ వచనంలో మనం జాగ్రత్తగా గమనించినట్లయితే లాజరు ఒక్కడే ప్రేమించబడినట్లుగా తన యొక్క తోబుట్టులు ఆ వర్తమానాన్ని పంపించారు. యేసు ఏమంటాడంటే ఇక్కడ యేసు వర్తమానం లేక యేసు మార్తను ఆమె సహోదరిని లాజరును కూడా ప్రేమించాడు. ఎంత భాగ్యం! దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాలంలో ఆయన సన్నిధిలో కూర్చునండి. మీరు ఆలోచన చేయండి. దేవుని చేత ప్రేమించబడిన వారి కుటుంబంలో కష్టాలు వస్తాయా? నష్టాలు వస్తాయా? బలహీనతలు వస్తాయా? సమస్యలు వస్తాయా? ఇబ్బందులు వస్తాయా? చెప్పండి. మీరందరూ కూడా దేవుని ప్రేమించారు. దేవుడు మిమ్మల్ని అందరినీ ప్రేమించారు. ప్రేమిస్తే ఈ కష్టాలేంటి? ఈ శోధనలేంటి? ఈ ఆర్థిక సమస్యలేంటి? ఈ ఇబ్బందులేంటి? ఈ కష్టాలేంటి కదా? అయితే దేవుని చేత యేసు చేత ప్రేమించబడుతున్నవాడు కదా. దయచేసి ఆయన మాటలోనే మనం చూద్దాం, ఆయన మాటలోనే మనం ఉందాం. దేవుని ప్రేమించే కుటుంబాలకి కష్టాలు రావా? బాధలు రావా? బలహీనతలు రావా? ఆర్థిక సమస్యలు రావా? వస్త్రాలు, తింటం, ఇబ్బంది ఇలాంటివన్నీ కూడా రాకుండా ఉంటాయా? అయితే యేసు మాటలు మనకి జాగ్రత్తగా పరిశీలన చేద్దాం. యేసు అది విని ఈ వ్యాధి మరణంలోకి వచ్చింది కాదు. వింటారా? ఇంకా అప్పటికి ఇంకా ప్రభు వెళ్ళలేదండి. ఇంకా ప్రభుకి వెళ్ళకుండానే తనున్న చోటలోనే అతడు ఏం చేశాడు?
కనిపెట్టి చెప్తున్న మాట. అవును, ఆయన మరణానికి వచ్చింది కాదు, చనిపోవడానికి వచ్చింది కాదు ఈ మరణం. ఎందుకు వచ్చింది ఈ కష్టం? ఎందుకు వచ్చింది ఈ బాధ? ఎందుకు వచ్చింది ఈ బలహీనత? ఎందుకు వచ్చింది ఈ పరిస్థితులన్నీ కూడా? ఎందుకు 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 అంటూ కొట్టిపెట్టాడేంటి? సహోదరి, నా సహోదరులారా, ప్రభు అంటాడు కదా, కానీ దేవుని కుమారుడు దాని వలన దేని వలన అవని. దేవుని కుమారుడైన యేసుక్రీస్తు దాని వలన ఏం పొందాలనుకున్నాడంటే మహిమపరచబడాలనుకున్నాడట. విన్నారా? అంటే చాలామంది ఇంత గొప్ప సేవ చేస్తున్నారు, ఈ యొక్క గొప్ప పరిచర్య చేస్తున్నారు పాస్టర్ గారు అని, అలాగే విశ్వాస కుటుంబాల్లో ఎంత గొప్ప పరిచర్య, భద్రత కలిగిన కుటుంబం అని వారికి వచ్చిన కష్టాలు, వారికి వచ్చిన బలహీనతలు ఇవన్నీ చూసి ఏమనుకుంటారంటే చాలా బాధపడుతూ మాట్లాడితే ఈ మాట ఆ కుటుంబంలో మాట్లాడుకునేవారు మాట. అయితే యేసు చెప్పిన మాట ఏంటంటే దేవుని మహిమ కొరకు వచ్చిందని, దేవుని కుమారుడు దానివలన దేనివలన ఆ లాజరుకు వచ్చిన బలహీనత వలన ఎవరు మహిమపరచబడాలి? అదనమాట, యేసయ్య మహిమపరచబడాలి. అంటే దానికి అర్థం ఏంటి? ఆ బలహీనతలకు రావాలి, ప్రజలందరూ చూడాలి, అందరూ చెప్పుకోవాలి, అందరూ కూడా ఇంత కష్టమేమిటి అనేది, ఇంత భక్తి కలిగిన కుటుంబానికి, ఇంత భయం కలిగిన కుటుంబానికి, ఇలా పరిశీలన చేసే కుటుంబానికి ఇలాంటి పరిస్థితులు ఎందుకు వచ్చాయి అని చెప్పుకోవాలి. అయితే తదనంతరం ఏం జరుగుతుంది అంటే దేవుని కుమారుడు యొక్క మహిమను చూస్తారు. అంటే దేవుని కుమారుడు యొక్క మాట ద్వారా ఆ వ్యాధి, ఆ మరణం ఏమవుతుందంటే అనగా స్వస్థత కలుగుతుందని దానికి అర్థం. ఇక్కడ దేవుని మహిమ కొరకు వచ్చిందని చెప్తాడు. ఇలాగా చెప్పిన తర్వాత యేసు మాతో ఆమె సహోదరుని లాజరు ప్రేమించినట్లుగా మనం ఉంటూ ఉన్నాం. అయితే ఇక్కడ మనం జాగ్రత్తగా ఒక్కొక్క వచనాన్ని మనం కొన్ని సంగతులను, విషయాలను కూడా చెప్పుకుంటూ మనం వెళ్ళిపోదాం. ముఖ్యమైన విషయాలను కూడా మనం మాట్లాడుకుంటూ వెళ్దాం. అయితే యేసు ప్రభు తానున్న చోటన అక్కడే ఉన్నాడు. ఇంకా బెతన్య రాలేదు. యెరూషలేములో ఉన్నటి గ్రామాల్లో ఒక చోట ఆయన ఉన్నాడు. ఆ ప్రాంతంలో ఆయన ఉన్నాడు. అయితే యేసు అక్కడ ఉంటూ కానీ ఆయన మాట్లాడుతున్నట్టు మాటలు. అప్పుడు యేసు ప్రభు వారి యొక్క శిష్యుల్లో యోహాను కూడా ఉన్నాడు కనుక, ఆ మాటలు ఉన్నాడు కనుక ఈ యొక్క యోహాను సువార్తలో ఆయన రాయించుకున్నటువంటి మాటలు మనకి కనపడతాయి. పిమ్మట ఆయన మనం యూదాకు తిరిగి వెళ్ళమని తన శిష్యులతో చెప్పగా ఆయన శిష్యులు బోధకుడా, ఇప్పుడే యూదుల మీరు రాళ్లతో కొట్టుట చూచుంటివే, అక్కడికి తిరిగి వెళ్ళుదువా అని ఆయన అడిగింది. అందుకు యేసు, పగలు 12 గంటలైంది కదా, ఒకడు పగటి వేళ నడిచింది ఎడల లోకపు వెలుగు చూచుని కనుక పడడు. అయితే రాత్రి వేళ ఒకడు నడిచిన దాని ఎందు చీకటి, దాని ఎందు వెలుగు లేదు కనుక వాడు తొట్టిల్లపడని చెప్పాడు. అందరూ ఒకసారి సూత్రం చెప్పండి. ఇక్కడ ఈ సంభాషణ అంతా ఎక్కడ జరుగుతుంది? బెతన్యలో కాదు,
ఎక్కడ దొరుకుతుంది? యేసు ఉన్న చోట. ఆయనకి బయటకుండా ఆయన ఉన్న చోట అక్కడ ఉన్న వారితో, తన శిష్యులతో ఈ సంభాషణ జరుగుతుంది. అయితే ఇక్కడ ఒక మాట మీరు గమనించాలి. ప్రభువా, వాళ్ళు అంటారు, బోధకుడా, ఇప్పుడు మళ్ళీ యోధాకి వెళ్తావా? యోధా ప్రాంతంలోనే ఇంతకు ముందు నేను రాళ్ళతో నేను కొట్టాలని సంపాదన చూశారు కదా, ఇప్పుడు మరి ఎన్నో రోజులు రావలేదు, అప్పుడే వెళ్దామని నువ్వు ఎలా అనుకుంటున్నావు? వాళ్ళు కనిపెట్టి ఏదో చోట మనం వెళ్తుంటే పట్టుకుని చంపుతారు. చూడండి, యేసు ప్రభువుకు తెలుసు తన మరణం ఎప్పుడు వస్తుందో, ఆయన ఎప్పుడు పట్టుకుంటారో, ఎప్పుడు ఆయన చనిపోతారో విషయం తెలిసి కనుక ఆయన అంటున్నాడు, మీరు భయపడవద్దు, మాట్లాడటం జరుగుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ పగలు అనే మాట కనబడుతుంది, రాత్రి అనే మాట కూడా కనబడుతుంది. పగలు నడిచే వాళ్ళేమో అనగా తొట్టిల్లో పడరు, రాత్రి నడిచే వాళ్ళేమో తొట్టిల్లో పడతారు అనే రెండు పదాలు ఇక్కడ మనకి కనబడతాయి. గమనించండి, రాత్రి చీకటి, పగలు వెలుగు. అయితే ఈ మాట ఎందుకు చెప్పాడు అంటే, ఇక్కడ ఆయన శిష్యుడైన వాడు, ఆయనతో ఉన్న వారందరూ కూడా భయపడుతున్నారు. ప్రభువా, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళడానికి మధ్యలో చాలా టైం పడుతుంది. ఈ మధ్యలో ప్రభువా, ఎవరన్నా మీరు చంపడానికి వస్తే మరి ఈ కొండల్లో, ఈ బండల్లో, ఈ యొక్క చోటులో మనం ఎలా తప్పించుకోగలం అని సందేహం, ఇబ్బంది వాళ్ళకి రేకెత్తాయి. ఆలోచనలోకి వచ్చారు. అప్పుడు ప్రభు అంటున్నారు, మీరు భయపడక్కర్లేదు, మనం వెళ్తున్నది పగలు, రాత్రి కాదు. ఒకవేళ మనం పగలు వెళితే ఎవరో వచ్చి తప్పించుకోవడానికి మనం రాళ్ళు తగ్గుతాయి, కంచి తగ్గుతాయి, లేకపోతే మనం తొట్టిలో పడి దొరికేస్తాం, వాళ్ళకి మనం ఎక్కలేము, దిగలేము అనడానికి అనే విషయాన్ని చెప్తున్నాను. తొట్టిల్లో పడడానికి అవకాశం ఉండదు. అయితే రాత్రి అనేది మాత్రం తొట్టిల్లో పడే అవకాశం ఎక్కువ ఉంటుంది. అక్కడ గుట్టుంటారు, అక్కడ కంచి ఉంటారు, అక్కడ నదులు ఉంటాయో, అక్కడ ఏముంటాయో మార్గాలు తెలియదు కనుక మనం తొట్టిలో పడి వాళ్ళకి దొరికే అవకాశం ఉంటుంది. అయితే మనం వెళ్ళే మధ్యలో ఒకవేళ చీకటి పడితే, మరి ఒకవేళ వచ్చేటంటే ఏంటి అనే దానికి వాళ్ళ సంభాషణకు ప్రభు చెప్తున్నటువంటి మాట ఈ చక్కటి విషయం. అయితే ఒకటి మాత్రం గమనించాలి, ఇక్కడ ఆత్మీయంగా మనం తీసుకుంటే రాత్రి యందు, పగటి యందు కూడా రెండు సంగతులు చెప్పాడు. రాత్రి చీకటి, పగలు వెలుగు. కనుక యేసు ప్రభు వారు పగలంతకాలం కూడా నా తండ్రి పని చేయాలి అని ఇదే యోహాను సువార్త 9వ అధ్యాయంలో ఒక పుట్టుగుడ్డి వాడితో చెప్పినట్టు వరకు చెప్పినట్టు మాట. వీడు చేశాడా, వీడు కన్నవారు చేశారా, ఎవరు చేశారు పాపం అన్నప్పుడు ఆయన మాట్లాడుతుందని మనం ముందుకు వెళ్ళిపోవాలి కనుక మీరు అర్థం చేసుకోండి. అప్పుడు వీడేను మీరు కన్నవారేను పాపము చేయలేదు కానీ దేవునికి వీని ఎందు ప్రతీక్షపరచబడ్డకి దేవుడి పనులు జరగాలి అంటే గుడ్డివాడిగా పుట్టాలి. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, ఇక్కడ చనిపోవడానికి రానిది వ్యాధి, దేవుడు బయలుపరచబడడానికి, దేవుని యొక్క క్రియలు బయలుపరచబడడానికి, దేవుని యొక్క ఆశ్చర్య కార్యాలు అనేక మంది ప్రజలుట తెలియజేయబడటానికి ఈ విషయాలు దేవుడు అతనికి ఆ రోగం పెట్టాడు అనే సంగతి జ్ఞాపకం చేయడానికి ఈ యొక్క 9వ అధ్యాయంలో మనకి
చక్కని విషయం మనకి కనబడతారు. ఈసారి అందరూ స్తోత్రం చెప్పండి, అల్లు చెప్పండి, అల్లు చెప్పండి. అయితే జాగ్రత్తగా పరిశీలన చేసి మీరందరూ కూడా తర్వాత వాక్యాలు మీరు ఇంటికాడ చదువుకుంటే ఇంకా మీకు బాగా అర్థమవుతుంది. కనుక ఇప్పుడు ఈడైనను మీరు కన్నవారిని పాపం చేయదు, కానీ దేవుడి కుమారుని యొక్క క్రియలు ప్రత్యక్షపరచబడడానికి ఆయన ఎందుకు వచ్చాడు ఈ లోకానికి? ఒకటి రక్షణ కొరకొచ్చాడు, రెండోది ఆశ్చర్య క్రియలు చేయడానికి, దేవుని క్రియలు చేయడానికి, దేవుని పనులు చేయడానికి వచ్చాడు. అంటే ఇప్పుడు యేసు నమ్మాలి అని అంటే వాక్యం ప్రకటించడమే కాదు, దేవుని యొక్క కార్యాలు కూడా స్వస్థతలు కూడా జరగాలి. అప్పుడు యేసు కొరకు వారిని ఆయన వాక్యాన్ని నమ్మి దేవుని రాజ్యంలోకి వస్తారని ప్రభు ఆయన అప్పుడప్పుడు మధ్య మధ్యలో వాక్యం చెప్తూ మధ్య మధ్యలో వచ్చిన వాళ్ళందరినీ బాగు చేస్తూ ఉండేవాడు. అయితే ఒక మాట ఈ విషయం గమనిద్దాం. అయితే ఇక్కడ రాత్రి పగలు కనపడుతుంది. పగలు ఏం కనపడుతుందండి? ఇక్కడ 2 గంటలు అయింది కదా, ఒకడు 1,000 నడిచింది ఎడలా అంటున్నాడు. పగలంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క అదే చెప్పాడు యోహాను సువార్త 9వ అధ్యాయంలో, పగలున్నంత కాలము నా తండ్రి పని చేయాలని కూడా ఆ మాట చదువు. 2వ వచనం 3వ వచనం 9వ అధ్యాయం. తన శిష్యులతో చెప్తున్నాడు ఏమని? పగలున్నంత కాలం నన్ను పంపిన వారి యొక్క కార్యాలు చేయాలి కదా. అది పగలున్నంత కాలము అంటే దానికి అర్థం ఏంటంటే నేను ఉన్నంత కాలము అనే విషయం. ఇక్కడ కూడా పగలు 12 గంటలు అనే మాట కూడా మనం ఆలోచన చేస్తే ఏముందంటే పగలు నడిచింది ఎడలా అని మాట కనబడుతుంది. కనుక అయితే ఈ లోకపు వెలుగు చూచును అంటే దేవుని కార్యాలు లోకం చూస్తుంది. అప్పుడు వాళ్ళు పాపంలోంచి శాపంలోంచి యేసుని రక్షణ కార్యాలు తెచ్చుకుని వారు ఏం చేస్తారో తెలిసి తొట్టులో పడకుండా దేవుని మార్గంలోకి వస్తారు అనేక మాట మనకి అర్థమవుతుంది. కనుక అయితే ఒక విషయం గమనించండి, ఇక్కడ రాత్రి వేళ ఒకవేళ నడిచిన వారి యందు ఏం లేదు, వారి యందు వెలుగు లేదు. పగలు నుంచి వారి యొక్క లేక వాని యొక్క ఎందు వెలుగుంది, రాత్రి ఎందు నడిచేవాడు ఎందు వెలుగు లేదు అంటాడు. రాత్రి ఎందు నడిచేవాడు ఎవరు అంటే రాత్రి ఎందు చేసే కార్యాలు చేసేవాడు ఎవరు అంటే సైతం సాధన. పగలలో అనగా ఎలుగులో దేవుని కార్యాలు చేసేవాడు ప్రభు. కనుక ఆయన వెలుగై ఉన్నాడు, చీకటై ఉన్నాడు అని మనం ఆలోచన చేయవలసిన వారుగా మనం ముందు ఉన్నాము. కనుక ఆయన ఈ మాటలు చెప్పిన తర్వాత మన స్నేహితుడైన లాజరు వ్యతిరేకిస్తున్నాడు. ఏ విషయం ఒక మాట, మన స్నేహితుడైన అదేనా ఆయన ఈ మాటలు చెప్పిన తర్వాత ఏం చెప్పిందంట, మన స్నేహితుడైన లాజరు. ఎవరు స్నేహితుడు? మన స్నేహితుడు. చూడండి ఎంత మంచి మాట. ప్రేమింపబడిన వాడే కాదు, అబ్రహాముతో కొంతమంది బైబిల్ గ్రంథంలో కొంతమంది దేవుడు స్నేహితులు అని దేవుడి మానవులతో చెప్పిన మాట, నువ్వు నా స్నేహితుడు అనే విషయాన్ని గురించి మాట్లాడినప్పుడు మనం ఆశ్చర్యపడతాం. స్నేహితుడు అంటే ప్రేమించబడిన వాడు ఉంటాడు. ప్రేమించిన వాడు స్నేహితుడై ఉంటాడు. ఆ స్నేహితుడే ప్రభువైన యేసుక్రీస్తు. కనుక ఆయన ఈ మాటలు చెప్పిన తర్వాత మన స్నేహితుడిని లాజరుని పిలుస్తున్నాడు. ఎంత మంచి మాట. మన స్నేహితుడు అంటే తన శిష్యులతో కూడా వాటితో కలిసి చెప్పుకుంటున్నాడు.
ఎంత తగ్గింపు చెబుతూ ప్రభుకి అతన్ని మేల్కొల్ప వెళుతున్నాను అని వారితో చెప్పగా, ఇక్కడ మళ్ళీ ప్రభువు లాజరు గురించి చెప్పే మాట ఏంటి అంటే, శాశ్వతమై ఉన్నాడు, రోగినై ఉన్నాడు, చెప్పిన మాట ఆయనే. మళ్ళీ ఆయన ఏమంటాడంటే, మన స్నేహితుడు నిద్రపోతున్నాడు అని చెప్తుంది ఆయన. వీళ్ళకి ఈ మాటలు అర్థం కాదు. ఈ మాటలు వాళ్ళు సందేహాలు చేశారు. ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు ఏమండి? చాలాసార్లు కొంతమంది నిజాయితీ కలిగి ఖచ్చితంగా చెప్పే మాటలు కొంతమందికి అర్థం కాదు. కానప్పుడు వాళ్ళు కన్ఫ్యూజ్గా ఏమిటంటే అర్థం కాక అపార్థం చేసుకుంటారు ఆ మాటలు. ఇక్కడ వీళ్ళు కూడా ఏం చేశారంటే, ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు, అతను వెలుకొమంటున్నాడు. అక్కడ అతన్ని లెగదీసి మందు కొట్టేవాళ్ళు లేదా, బెల్లు వేసేవాళ్ళు లేదా, అరుపు కొట్టేవాళ్ళు లేదా, ఆయన సేవ చేసేవాళ్ళు లేదా, మనమే వెళ్ళాలా, ఏసీ వెళ్ళాలా, ఇలాంటి అభిప్రాయాలు కూడా వాళ్ళకి రావడం జరిగింది. ఇక్కడ అప్పుడు వీళ్ళు మాటలు అర్థం చేసుకున్నప్పుడు స్పష్టంగా వాళ్ళతో మాట్లాడాలని అనుకుంటూ ప్రారంభించారు. చూడండి, దేవుని పిల్లలు గమనించండి. ఏమైనా శిష్యులు ప్రభువా, శిష్యులు అంటారు కదా, ప్రభువా అతను విధించినట్లా బాగుపడినా అని. అంటే కొడుకుని లేచేందుకు బాగుపడిపోతాడా అంటే చనిపోయాడు అనుకుంటుంది. ఇంకా కొడుకున్నాడు, బలహీనతగా ఉన్నాడు, అతడు ఎగట్లేదు, కాయిలా పడ్డాడు, స్పృహలో లేదు, కోమలో వెళ్ళిపోయాడు. ఈ విధమైన ఆలోచన కలిగించి వారుగా ఉన్నారు. ఇప్పుడు నిద్రపోతున్న వాడు అంటే వాడు శారీరక నిద్రను గురించి వాడు ఆలోచన చేసినట్లుగా మనకి కనపడుతుంది. ప్రభు ఏమో తన దివ్య దృష్టితో అతడు వచ్చిన రోగం మరణాల గురించి ఆయనకి తెలిసే ఉంటుంది. తర్వాత ఆ విషయాన్ని తన శిష్యుల వారికి చెప్తాడు. తర్వాత ఆయన శిష్యుల వారికి వివరంగా ఖచ్చితంగా మాట్లాడటం జరుగుతుంది. అప్పుడు ఇక్కడ ఏముందంటే 13వ వచనం, యేసు అతని మరణమును గురించి ఆ మాట చెప్పింది కానీ వారు అనుకున్నారంటే వారు ఆయన విశ్రాంతి గురించి చెప్పి అనుకున్నారట. అటువంటిది చూడండి ఎంత చక్కగా ఇప్పుడు ఖచ్చితంగా డైరెక్ట్గా మాట్లాడేస్తున్నాడు. ఏమని మాట్లాడేస్తున్నాడు? 13వ వచనం నుంచి కిందకి రాసుకుంటూ వెళ్తే, కావున చదవండి, అది చెప్పేసేయండి. ఇంకా చచ్చిపోయాడు. అయితే దేవుని దృష్టిలో, యేసే దృష్టిలో మరణం ఏమై ఉంది? నిద్రతో సమానం, నిద్రపోయిన వాడితో సమానం. ఆ చనిపోయిన వాడు నిద్రతో సమానం. అంటే అతడు నేను వెళ్ళి ఆ నిద్ర నుంచి మేలుకొలుపుతాను, కొడుకుంటున్న వాడిని, చనిపోయిన వాడిని నేను ఏం చేస్తాను, అతన్ని బ్రతికిస్తాను అనే విషయం స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇప్పుడు వీళ్ళకి మరీ సందేహం. అప్పుడు యేసు అతని మరణం గురించి ఆ మాట చెప్పింది కానీ వారు ఆయన విశ్రాంతిని గురించి చెప్పనుకున్నారు. అప్పుడు డైరెక్ట్గా మాట్లాడుతున్నట్టు, ప్రభు రాజు చనిపోయాడు, మీరు నమ్మినట్టుగా ఇక్కడే ఉండలేదా లేదని ఈ నిమిత్తం సంతోషిస్తున్నాను. అయితే అతని వద్దకు మనం వేదము రెండుని స్పష్టంగా వారితో చెప్పేసాడు. డౌట్ లేకుండా ఏమండి? ఇప్పుడు రోగి అని చెప్పింది ఆయన, ఇద్దరు పోతుందని చెప్పింది ఆయనే, చనిపోతుంది అన్న ఆయనే. ఆ చనిపోయిన వాడిని మనం ఏం చేద్దాం, కొడుకున్నాడు కదా లేకపోతే అన్నమాట. ఆయన చనిపోతామని చెప్పింది ఆయనే, లేకపోతే లేపుతానన్నది ఆయనే. వీళ్ళందరూ కూడా చాలా ఏమనుకుంటున్నారంటే మాట్లాడుకుంటున్నారు. అందులో ఒకడు ఇలా మాట్లాడుతున్నాడు. అందుకు దిదుమ అనబడిన దోమ
ఆయనతో కూడా చనిపోటకు మనము వెళ్ళుదమా అని తన తోటి శిష్యులతో చెప్పాడట. ఒకసారి అందరూ స్తోత్రం చెప్పండి కదా. విన్నారా? పక్కన అందరూ మాట్లాడుకుంటున్నారు. యేసు ప్రభువు గారు పక్కన మాట్లాడుతున్నారు. ఇదంతా కూడా యోహాను పక్కనే ఉన్నాడు కనుక వార్త ఉన్నాడు కనుక విషయాలన్నీ కూడా రాయడానికనే సిద్ధపడ్డాడు కనుక ప్రియమైన దేవుని సంగమా, ఇప్పుడు వాళ్ళు మీతోనే ఉన్నారు కదా, అయితే రండి వెళ్దాం అని చెప్పి బయలుదేరుతున్నప్పుడు వాళ్ళు మాట్లాడుతూ ఇప్పుడు మనం అతనితో కూడా మనం చనిపోటకు మనం వెళ్ళుదామా అని అంటున్నారు. ఒకసారి ఆయన చూడండి. అంటే అతను చనిపోయాడు, భూమి లేడు, ఎక్కడ ఉన్నాడు? చనిపోయిన వాడు ఎక్కడ ఉంటాడు? ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంది, తన శరీరం అనగా భూమి మట్టిలోకి వెళ్తుంది. వెళ్తే మట్టిలో కన్నా వెళ్ళాలన్నాము, లేదా దేవుని దగ్గర వెళ్ళాలి. మట్టిలోకి వెళ్ళాం అనుకున్నాం, బయటికి వెళ్ళాం అనుకున్నాం. అంటే మనం చనిపోవాలా అని ఒక సందేహాలు, ఊహలు చాలా భయంకరం. యేసు ప్రభుత్వం ఉంటున్నారు కానీ యేసు ప్రభు శిష్యులైన వాడు చాలాసార్లు యేసు ప్రభు చాలా ఇష్టం చేశారు, చాలా ఇబ్బంది చేశారు. ఆయన చెప్పే వాళ్ళకి వాళ్ళు అర్థం చేసుకోక, ఎందుకు అర్థం చేసుకోలేదంటే వాళ్ళు ఎప్పుడు అర్థం చేసుకున్నారు? అప్పుడు ఎందుకు అర్థం చేసుకోలేదు యేసు ప్రభువులకు అంటే వాళ్ళు పరిశుద్ధాత్మను పొందలేదు. పరిశుద్ధాత్మ ఇంకా వాళ్ళు పొందలేదు. యేసే మాట వింటున్నాడు కానీ జ్ఞానం కలిగి మాట వింటున్నారు కానీ కొంతవరకు అది అర్థమవుతుంది, కొంతవరకు అర్థం కావట్లేదు. అర్థం అవ్వాలంటే ఎవరు రావాలి? ఆదరణకర్తైన పరిశుద్ధాత్ముడు వచ్చి నేను బోధించిన మాటల్లో ప్రతి ఆటని మీ అందరికీ జ్ఞాపకం చేసి మిమ్మల్ని సత్య స్వరూపమైన ఆత్మ మిమ్మల్ని ఏం చేస్తుంది? సర్వసత్యంలోనికి మిమ్మల్ని నడిపిస్తుందని చెప్పిన తర్వాత ఇవన్నీ కూడా తర్వాత వీళ్ళందరూ ఈ పత్రికలు రాయడం, సువార్తలు రాయడం, ఇవన్నీ కూడా చేయడం జరిగింది. అయితే ఇక్కడ మనం వీళ్ళు అనుకుంటున్నారు అంటున్నాడు. అందరూ ఒకడు అంటున్నాడు, వీళ్ళందరితో ఎవడో ఉంటాడు కదండి కదా, సంఘంలో కూడా ఎవడో ఉంటాడు, పొలం ఎక్కేవాడు అన్నమాట, సందేహాలు దిగేవాడు ఏమండి ఉంటాడు. అయితే అలాగే ఇక్కడ కూడా ఒక సందేహాన్ని తీసుకొచ్చాడు శిష్యులందరి దగ్గరికి. ఇప్పుడు వీళ్ళందరికీ మనం ఎక్కడికి వెళ్ళాలి? అసలే మనం యూదా దేశంలోకి వెళ్తే మనల్ని చంపేస్తాం చూస్తున్నారు. అంతకుముందే చంపేయడానికి చూశారు, వేసేది మనం కూడా కొట్టాలని చూశారు. మళ్ళా మనం ఏంటి ఎక్కడికి వెళ్తున్నాం? మళ్ళీ భూమిలోకి వెళ్తున్నాం. అంటే ఇప్పుడు సాగు దగ్గరికే వెళ్తున్నాం. ఇంకా మనం రాధ చచ్చిపోయినట్టుగా మనం కూడా చనిపోయి రాధ దగ్గరికి వెళ్ళిపోతామా అని ఇలాంటి సందేహాలు, ఊహలు, అనేక పర్యాయాలు, అనేక సార్లు యేసు ప్రభు వారి యొక్క మాటలను మనం స్పష్టంగా అర్థం చేసుకోక, మరి ఏనక అవి మనసులో పెట్టుకోక ఇప్పుడు అర్థం చేసుకునేటువంటి వారిగా ఉండేవారు. అయితే సంఘాలలో కూడా అంతే. ఈ రోజున పరిశుద్ధాత్మ చేత నింపబడక, పరిశుద్ధాత్మ చేత నడిపించబడక, దైవ సేవకులు బోధించిన బోధ వాళ్ళకి మరి వాళ్ళ యొక్క హృదయాలు అంటుకట్టగా పోవటం వలన వాళ్ళకి వాక్యం అర్థం కాక ఉండటం వలన ఏం జరుగుతుందంటే దేవుడు కదా ఇలాంటి అపార్థానికి చూసారా అమ్మగారు, చూసారా పలానా వాడు, మరి అలాగే చూసారా అయ్యగారు, పలానా సహోదరుడు ఇలాగా అలాగా అంటూ ఉన్నారు, ఇలాగ చెప్తున్నది రకరకాల యొక్క మరి మాటలు మాట్లాడుకునేటి పరిస్థితులు మనకి కనిపిస్తుంది. అయితే ఎందుకు వాళ్ళు ఆ సందేహాల్లో ఉన్నారంటే వాక్యం అర్థమవలేదు, యేసయ్య మాట అర్థమవలేదు, లేక ఈ రోజున సంఘానికి దేవుని మాటలు అర్థం కావట్లేదు అని అంటే వాళ్ళు ఏమై ఉన్నారంటే ఇంకా పరిశుద్ధాత్మను పొందలేదు. అందరూ గట్టిగా స్తోత్రం చెప్పండి. కానీ ఇలా ఉన్న తర్వాత మనం అక్కడికి చదువుకుంటూ వెళ్తున్నాం. దయచేసి 17 చదువుకోండి. యేసు వచ్చి అది వరకే అతను 6 దినములు సమాధిలో వెళ్ళి తెలుసుకుని
చనిపోయారు? లాజరు చనిపోయాడు. అతడు రావడానికి ఆలస్యం పట్టింది. అంటే మనం వెళ్దామా వద్దా డిస్కస్ మాట్లాడుకోవడం కొన్ని రోజులు పట్టింది, ఒక 2 రోజులు పట్టింది. మరి ఈ మధ్య మధ్య ఆగిన పరిస్థితులు కూడా జరుగుతుంది. ఎందుకంటే ఆయన వచ్చేటప్పుడు చాలామంది ఆఫ్ చేస్తారు. అప్పుడు గంటలు గడిపినా రోజులు గడిపినా ఆగిన పరిస్థితులు కూడా ఉంటూ ఉంది. అయితే ఇక్కడ యేసు ప్రభు వారికి తెలుసు, అతడు 4 దినముల కిందనే చనిపోయిన సంగతి తెలుసు. అయితే ఇక్కడ చదువుకొచ్చాడు. దానికి ఇంచుమించు కోసెడు దూరము గనుక యూదులలో అనేకులు వారి సహోదరునికి వచ్చి మార్తను మరియను ఓదార్చుటకు వారి యొద్దకు వచ్చి యూదులలో అనేకులు వారి సహోదరుని గూర్చి రాజును గూర్చి ఓదార్చడానికి మరియ దగ్గరికి మార్త దగ్గరికి కొంతమంది వేసి తోడుకొని ముందుగా అక్కడ ఉన్నారు. అక్కడ ఓదార్చున్నారు. చూడండి, సంఘంలో ఇటువంటి అలవాటు ఉంటుందండి. ఎవరికైనా బాధ వస్తే ఓదార్చేది సంఘస్థులుగా ఉండాలి. ఎవరి కుటుంబాల్లో ఎవరైనా చనిపోతే వారి దగ్గరికి వెళ్ళి పరామర్శించాలి. ఇది వాక్యం నేర్పిస్తుంది. మన వాళ్ళు కొంతమంది ఆ విషయాలు సరిగ్గా చదువుకోగా నేర్చుకోలేదు. మగవాళ్ళు ఆడవాళ్ళు అనగా క్రైస్తవ యొక్క సహోదరులు ఎవరికైనా ఏదైనా ఇబ్బంది వచ్చినా, చనిపోయినా, పరిస్థితులు బాగోపోయినా వారిని పరామర్శించడం, లేదా పలకరించడం, వాడిని ఆదరించడం, వాడికి సలహాలు ఇవ్వడం, వాళ్ళు మంచి మాట్లాడటం ఉండదు. కానీ వాళ్ళు వెళ్ళే టైంలో వెళ్ళి అనగా ఎందుకు పనికిరాని మాటలు మాట్లాడుతుంటారు, సొల్లి మాటలు మాట్లాడుతుంటారు, అపవాది మాటలు మాట్లాడుతుంటారు, దేవుని మీద అప్రనమ్మకమైన మాటలు కూడా మాట్లాడి ఆ కుటుంబాన్ని దిగదార్చిన పరిస్థితులు కూడా తీసుకొచ్చేటట్టు వారు ఉంటారు. సమయానుసారంగా వెళ్ళిన వారు కాదు వాళ్ళు, ఉన్నారా? అయితే ఇక్కడ మాత్రం వీళ్ళు ఆ టైంలో ఓదార్చడానికి వెళ్ళారు. రైతురాడు హల్లెలూయా హల్లెలూయా. దేవుని పిల్లలు ఓదార్చడానికి వెళ్ళారట. వద్దు ఇక్కడ చెప్తున్నారు, యూదుల్లో అనేకులు వారి సహోదరుని గూర్చి లాజరును గూర్చి మార్తను మరియు ఓదార్చుకుని వారి ఎందుకు వచ్చింది. అయితే మాట యేసు వచ్చాడని విని ఆయన ఎదుర్కొనికి వెళ్ళగానే శుభము మరి ఇంటిలో కూర్చుని ఉండెను. నా సహోదరుడు చావకుండెను. ఇప్పుడైనా నీవు దేవుని ఏమడిగాను, దేవుడు నీకు అనుగ్రహించడం జరుగుతున్నాను. యేసు నీ సహోదరుడు మరలా లేచుడని ఆమెతో చెప్పగా మార్త ఆయనతో అన్ని దినములు పునరుద్ధానమును లేచుడని జరుగుతున్నాను. అందుకే యేసు పునరుద్ధానమును జీవమును నేనే, నా విశ్వాసం ఉంచువాడు చనిపోయినని బతుకును. ఇక్కడ యేసు బెతానీకి వచ్చేసాడు. కానీ వాడి ఇంటికి వెళ్ళే యేసు ఊరి చివరి ఉన్నాడు. సమాధిలో కూడా లేడు. అదే సమాధికి కూడా లేడు. సమాధికి కూడా వెళ్ళదు, తర్వాత వెళ్తాడు. అయితే మార్త ఏం చేసింది? యేసు ప్రభు దగ్గరికి తప్పగా వెళ్ళింది. చూడండి, మరియ మాత్రం ఇంటికాడే ఉంది అంటే ఇక్కడ మనం ఒక విషయాన్ని అర్థం చేసుకోండి. మార్త వెళ్ళింది, మరి ఇంటికాడు ఉంది. మీకేమర్థం అవుతుంది? చాలా వాక్యాల్లో మనకి మార్త తొందర కంగారు కలిగింది మంచిగా మనకు కనపడుతుంది. వేరే చోట్ల కూడా ఉంటుంది. ఏమని యేసు ప్రభు దగ్గరికి వచ్చి అంటది, ఏమంటదండి, ప్రభువా నీకు చింత లేదా? నేను అనేక పనులు తారమే పనులు పెట్టుకుంటున్నప్పుడు నా యొక్క సహోదరి ఉంది, ఈ పాదాల మీద కూర్చుంది అని మాట్లాడుతుంది. అంటే కొంచెం ప్రేమ ఎక్కువ ఇస్తుంది కదా, కానీ కొంచెం కంగారు కూడా ఎక్కువ. కానీ త్వరగా
గబగబ యేసు వచ్చాడన్న సంగతి తెలవగానే లేచి పోవడం ప్రారంభించింది. తన సహోదరుడికి వచ్చి యేసు వచ్చాడటమ్మా, మనం వెళ్దాం లేదు, ఆయన్ని చూద్దాం, వెళ్ళడు చెప్దాం, మరి ఆయన దూరం పడిపెట్టుకుని వచ్చాడు, మనం గౌరవించాం కదా అని తన సహోదరి దగ్గర పంచుకునేటువంటి పరిస్థితి కనపడలేదు. ఇక్కడ మాట మరీ మాత్రం ఇంటి దగ్గర కూర్చొని ఉందంట. అప్పుడు ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా, నిజంగా నా యొక్క సహోదరుడు నువ్వు ఇక్కడ ఉంటే బ్రతుకు, నాతో కూడా అదే మాట్లాడుతుంది. తర్వాత చదువుకుంటాను ఏమన్నమాట, ఈ మాట సేమ్ మరియ మాట్లాడిన మాటే, మాతో మాట్లాడిన మాటే మరియ కూడా మాట్లాడతారు. ఎక్కడ ఉంటుందంటే ఆ మాట జాగ్రత్తగా చూద్దామా, చూద్దాం దయచేసి ఒకసారి మీరు గమనించింది. ఎన్నో వస్తున్నాము 32. అంతటా మరియా యేసు వన్న చోటికి వచ్చి ఆయన చూచి ఆయన పాదముల మీద పడి, ప్రభువా, నీవు ఒక నిండిన ఎడల నా సహోదరుడు చావకుండా. ఇక్కడ ఈ మరియా మాట్లాడిన మాట ఏంటంటే తర్వాత సమాధి దగ్గర మాట్లాడింది. ఇంక యేసు సమాధి దగ్గరికి వెళ్ళా. ఇక్కడ మాట్లాడుతుంటే నువ్వు ఉంటే నా సహోదరుడు సావకుండా అని చెప్తే ఇప్పుడు ప్రభు మాట్లాడుతున్నాడు. మరి ఇప్పుడైనా ఏముంది అర్థ, ఈ సహోదరుడు ఇక్కడ మాటలు గమనిద్దాం. ఏమని, ఇప్పుడు నీవు దేవుని ఏది అడిగినా దేవుడు నీకు అనుగ్రహిస్తాడని ఎరుగుదును. అందరూ స్తోత్రం చెప్పండి. చూడండి ఎంత విశ్వాసం దానికి. చచ్చిపోయి 4 రోజులు అడిగినా 4 రోజులు అడిగిన ఎంత విశ్వాసం. అందుకే వాళ్ళు ప్రేమించబడిన కుటుంబం అని చెప్పుకున్నారు. దేవుడు అంటే అంత ప్రేమ, ఆయన నమ్మకము, విశ్వాసము వాళ్ళ జీవితం. అప్పటికే 4 రోజులు అయిపోయింది, సమాధిలో పెట్టబడింది. అయితే నువ్వు ఉంటున్నది ఇక్కడ చనిపోయిన వెంటనే, లేకపోతే అతడు బలహీన పడినప్పుడు వెంటనే లేచి బాగుపడను, దేవుడిని ఏదడిగితే అది ఈ పట్ల ఆయన కార్యం చేసి రాజును బతికిస్తాడు అని మాట్లాడడం జరిగింది. అయితే యేసు అంటాడుగా, ఈ సహోదరుడు వల్ల యేసు నామితో చెప్పగా, లేస్తాడమ్మా, లేస్తాడు అని చెప్పగానే ఇప్పుడు ఆమె మాట్లాడుతున్న మాట ప్రభు నిజమే కాదంటలేదు, లేస్తాడైనా ఇప్పుడు కాదు, అంచె దినాల్లో. అవును కదా, యేసు ప్రభు రాకడలో విషయం మాట్లాడుతూ అంచె దినాల్లో అని చెప్తుందండి. అంటే ఈ యొక్క భూమి అనగా లోపు నుండి వాళ్ళందరూ రక్షణ పొందిన తర్వాత, వాళ్ళు బాప్తిసాలు పొందిన తర్వాత, సమాధి చేయబడిన తర్వాత యేసు రాకడ ఉందని నమ్మి నిండి మారతా. ఎంత విశ్వాసం అండి. యేసు అనేక సార్లు చెప్పాడు, ఆ మాటలు నాకు గుర్తున్నాయి. అంచె దినాల్లో లేపబడుతుంది నిజమే అన్నప్పుడు యేసు అంటాడు, కాదమ్మా, అందుకు యేసు పునరుద్ధానము నేనే, నా యందు విశ్వసించేవాడు చనిపోయినను బ్రతుకుతాడు, బ్రతికి నా యందు విశ్వసించి ప్రతి వాడు ఎన్నటికీ చనిపోడు. ఇక్కడ 2 విషయాలు రాశాడు. ఒకటి అనగా అండి భౌతిక మరణం గురించి మాట్లాడాడు. 2 ఆధ్యాత్మికమైన మరణం గురించి కూడా మాట్లాడాడు. ఇక్కడ ఏమని, ప్రస్తుతానికి భౌతిక మరణం ఇక్కడ ఇప్పుడు యేసుప్రభుతో మాట్లాడుతున్నాము. మాట ఏంటంటే భౌతిక మరణం. భౌతిక మరణాల గురించి చెప్తున్నాడు, భవిష్యత్తులో జరిగే మరణాల గురించి కూడా చెప్తున్నాడు అంట. చూద్దాం ఏమని, నా యందు సృష్టించి చనిపోయిన వాడు బతుకుతాడు. ఇప్పుడు నా యందు సృష్టించి చనిపోయాడు కదా, మీరు నమ్మినట్లయితే తప్పనిసరిగా బ్రతుకుతాడు. బ్రతికి నా యందు అంటే తర్వాత దినాల్లో, అంచె దినాల్లో, ఆఖరి దినాల్లో, నా రాకడి దినాల్లో ఎంతమంది అయితే రక్షించబడి బాప్తిసాలు పొంది యేసులో కడగబడి, ఆయనలో కడగబడి వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా
ప్రతి వాడును అన్నాడు. చూడండి, ఈ వాక్యం కల్పించినప్పుడు మనం కలిపి చదువుకోకూడదు. ఇక్కడ 2 రకాల మరణాలు ఇచ్చాడు. ఒకటి అక్కడ లాజరు మరణం గురించి, రెండోది అంత్యకాలంలో లేపబడుతున్నట్టు అనమాట. రెండో రకాలలో లేపబడుతున్న పరిశుద్ధులు దేవుని బిడ్డలైన వారి యొక్క లేపబడతారు. ప్రతి వాడును మరి ఎన్నటికీ చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా అని అడిగాను. అందరూ గట్టిగా స్తోత్రం చెప్పండి. ఒకసారి ఆమె అవును ప్రభువా, నీవు లోకమునకు రావలసిన దేవుని కుమారుడవే, కుమారుడవైన క్రీస్తువుని నమ్ముచున్నానని ఆయనతో చెప్పాను. ఆమె ఈ మాట చెప్పి వెళ్ళి బోధకుడు వచ్చి నిన్ను పిలుచున్నాడు తన సహోదరి మరియను రహస్యముగా పిలిచాడు. ఇక్కడికి నుంచి మన తర్వాత చూద్దాం. ఇప్పుడు మరియా ఇంటికాడ ఉందని చెప్పుకున్నాం కదా. మార్త బయటకు వచ్చింది. యేసు ప్రభు ఎక్కడ ఉన్నాడు? పొలిమేరలో ఉన్నాడు. ఇంకా వాడి ఇంటికి రాలేదు, సమాధి దగ్గరికి రాలేదు. అక్కడికి వెళ్ళడం జరిగింది. ఈ విషయం తెలవగానే ఆమె లేచి వెళ్ళింది. వెళ్ళగానే ఆమె సంభాషణ చూసాం వరకు. తర్వాత ఇంటికి వచ్చి యేసు వచ్చాడు అని చెప్పగానే మరి కూడా ఏం చేసింది? లేచి వెళ్ళింది. ఆమె కూడా వచ్చి చెప్పేస్తాను. ఇంకా యేసు బెతన్యాకు ఇంకా రాలేదు. అక్కడే ఉన్నాడు యేసు ప్రభు. ఎంత విశ్వాసం ఉంది! చనిపోయిన వాడి ఇంట్లో ఎంతమంది ఉంటారండి? చుట్టాలు, బంధువులు, స్నేహితులు ఉంటారు. ఆ టైంలో లేచి బయటకు వేసి ప్రభు దగ్గరికి వచ్చిందంటే మన వాళ్ళు అంటారు కదా, మా ఇంట్లో చనిపోయారు కదండి, ఎక్కడికి వెళ్ళకూడదండి. ఏమనుకుంటారు అనుకోండి, మా అత్తగారు చనిపోయిందండి, ఆటికి వెళ్ళకూడదండి, ఇంటికి వెళ్ళకూడదండి, అక్కడికి వెళ్ళకూడదండి. లేకపోతే మా నాన్న చనిపోయాడండి, అక్కడికి వెళ్ళకూడదు, బయటకు వెళ్ళకూడదండి. చూడండి, చుట్టాలు, బంధువులు, స్నేహితులు, యోధాలో ఉన్నట్టు వాళ్ళందరూ వచ్చి అక్కడ ఇంటింట ఎక్కువమంటూ ఉంటుంటే అక్కడ చూడండి ఆ యొక్క మార్త పరిగెత్తుకుంటూ అక్కడికి వెళ్ళి ఆ విషయాన్ని తెలుసుకుని తర్వాత సహోదరి దగ్గరికి ఇంటికి వచ్చి చెప్పగానే పక్కకు పిలిచిందండి. అందరూ ఎదురుగా కాదండి. అవును, కొన్ని సంఘటనలు పక్కకు చెప్పాలి. చూడండి, ఆ విషయం తెలివితేటలో బాగా మాట్లాడింది కదా. దేవుని విషయాల్లో కూడా అంతే. ప్రార్థన విషయాల్లో కూడా కొన్ని బహిరంగ చెప్పేవి ఉంటాయి, కొన్ని పక్క కట్టి చెప్పేవి కూడా ఉంటాయి. కనుక ఈమె యేసు వచ్చాడని చెప్పడానికి డైరెక్ట్గా చెప్పట్లేదు, కానీ ఆమె పక్కన కట్టేసామని చెప్పగానే మరియ లేచి వెళ్ళిపోతుంటే ఆ ఇంట్లో వాళ్ళందరూ, యోధాలో పలకరించడానికి వచ్చిన వాళ్ళందరూ ఈమెతో కలిసి, అనగా యేసు ప్రభు వారు దగ్గరికి వెళ్తున్నారు అనుకోలేదు. ఎక్కడికి వెళ్తున్నారు అనుకున్నారంటే సమాధి దగ్గరికి, తన తమ్ముడి దగ్గరికి, తనకి ఓదార్పు ఇవ్వడానికి, తనని ఓదార్చడానికి కూడా పరిగెత్తుతున్నారు. చదివేది ఒకసారి. వచ్చి నా సహోదరుడు చావకుండానని ఆమె ఏడ్చుటయు ఆమెతో కూడా వచ్చిన యూదులు ఏడ్చుటయు యేసు చూచి కలవరపడి ఆత్మలో పొరుగుచు అతన్ని ఎక్కడా నుంచుదని అడగగా వారు ప్రభు వచ్చి చూడమని ఆయనతో చెప్పింది. చెప్పింది యేసు కన్నీళ్లు విడిచెను కాబట్టి యూదులు అతన్ని ఎలాగో ప్రేమించాడో చూడడని చెప్పుకొనిది. చూడండి, ఇప్పుడు బయటే ఇదంతా కూడా సమాధి దగ్గర కూడా కాదు, సమాధి దగ్గర కాదు, బయట దొరుకుతుంది సంభాషణ అంతా కూడా. అందరూ వచ్చేసారు, ఇంకెవరు ఇంటికాడ లేరు. యూతులు వచ్చేసారు, చుట్టాలు వచ్చేసారు, అందరూ వచ్చేసారు, ఎవరు ఇంటికాడ లేరు. ఎందుకని సమాధి దగ్గరికి వెళ్తున్నాం అనుకున్నారు వీళ్ళందరూ. ఆమెని ఏం చేసుకుంటుందో, ఏ ఇబ్బంది పడుతుందో, వెనక వెళ్దామని చెప్పేసి
కూడా వస్తే దగ్గరికి వచ్చి పాదాల మీద పడిందంటండి. దేవుని స్తోత్రం. పాదాల మీద పడిందంటే దేవుని స్తోత్రం. కనుక మన అంశం ఏంటండి? యేసు పాదాలు పట్టుకుంటే మీకు విజయం కలుగుతుంది. కనుక చూడండి, అప్పటికే 4 రోజులు అయిపోయింది. అప్పటికే సమాధిలో పెట్టి లాజరును పురుగులు పట్టేస్తాడు, మట్టి అయిపోతాడు. అయినప్పుడు కూడా చూడండి ఎంత చక్కటి విషయం. చదివేది యేసు కన్నీళ్ళు విడిచి చూసినప్పుడు యూదులందరూ కూడా ఎలా అనుకున్నారట, అబ్బా ఎంత ప్రేమించబడుకుంటాము, ఆ లాజరు ఎంత ధన్యుడు, ఎలా ప్రేమించాడో, ఆయన ప్రేమకు అద్దులేదు, మూలుగుతున్నాడు. మూలికి ఎప్పుడు వస్తుందండి? ఏడ్చి 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 సొలిసిపోయి పడిపోయినప్పుడు మాత్రమే ఏమవుతుంది? మూలుగు వస్తుంది. మూలుగుతూ ఏడుస్తూ ఉంటారు, ఇంకా మాట రాదు కాదు. అలా యేసు ప్రభు అంత మూలిగడటువంటి దేవుడికి స్తోత్రం చెప్పండి. చూసారా ఎంత గొప్ప కుటుంబం, ఎంత మంచి కుటుంబం దేవుడి దృష్టిలో. చదివేద్దాం. అక్కడ మళ్ళీ సంభాషణ కొంత సంభాషణ దొరుకుతుంది. ఏంటి? గుడ్డివాడిని కళ్ళిచ్చాడు, కుచ్చులుగులు బాగు చేశాడు, దెయ్యాలను కొట్టాడు. మరి ఈ లాజరుని బ్రతికించలేడా? సమాధిలో రప్పించలేడా? చూడండి ఎలాంటి మాటలు. అందుకే మార్త ఇలాంటి సంభాషణ వస్తుంది, ఇలాంటి మాటలు మాట్లాడతారు. రహస్యంగా కేకేసి తన సహోదరు చెప్తే తన సహోదరు తీసుకుని వెళ్తుంటే వీళ్ళిద్దరూ సమాధి దగ్గరికి వెళ్తున్నారని చెప్పేసి వీళ్ళందరూ వెంటబడ్డారు. అంటే ఇందుకని ఇలాంటిగా పొరపట్లేదు, మాటలే అక్కడ వస్తాయి. యేసు బతికించలేడా? లేపలేడా? గుడ్డోడిని బాగు చేశాడు, ఆన్ చేశాడు, ఏళ్ళు చేశాడు, ఏళ్ళు బతికించాడు, గుష్టి రోగులు స్వస్థపరిచాడు, చేయలేడా? ఇలాంటివన్నీ వస్తాయని తిరిగితే అటు మాట ఏం చేసిందంటే చాలా జాగ్రత్తగా తన సహోదరిని కనిపిస్తుంది. అయితే క్రైస్తవ సమూహం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని ఇష్టం వచ్చినప్పుడు కొంతమంది దగ్గర మాట్లాడే విషయాలు ఉంటాయి, కొంతమంది దగ్గర రహస్యంగా మాట్లాడే విషయాలు ఉంటాయి, కొంతమంది బహిరంగంగా చెప్పి ఉంటాయి, కొంతమందికి రహస్యంగా చెప్పి ఆ కార్యక్రమాలు చేసే పద్ధతులు ఉంటాయి. చూడండి ఎంత మరి తెలివిగా ఆమె క్యాకేజ్ తీసుకుని వెళ్తుంటే అయినప్పుడు కూడా వాళ్ళు తీసుకుని వెంబడించారు. అయితే ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటున్నారు? ఎక్కడ పోయిన రోజు వారిలో కొందరు ఆ గుడ్డివాని కలను తెలిసిన ఈయన ఇతన్ని చావకుండా చేయలేడా అని చెప్పింది. విన్నారా? ఎన్ని వస్తున్న మీద 37 కదా. వారిలో కొందరు గుడ్డివాని కన్ను తెలిసిన ఈయన ఎవరు? యేసయ్య అతన్ని సావకుండా చేయలేడా అని చెప్పింది. యేసు మరలా తనలో మునుగుచు సమాధి వద్దకు వచ్చి ఇది ఒక గృహ, అయితే ఒక మాట మనం ముందుకు వచ్చేసాం. ఏంటంటే యేసు ప్రభువు గారు అతన్ని ఎక్కడ పెట్టారు అడిగి చూస్తాకి యేసయ్య అడుగుతాడు. ఆమె ఏడ్చుటయు ఆమెతో కూడా వచ్చిన యూదులు ఏడ్చుటయు చూసి కలవరపడి ఆత్మలో మునుగుచు అతను ఎక్కడ నుంచుతారని ఎక్కడ ఉంచుతారంటే ఇంకా ఎక్కడున్నాడు యేసు ప్రభు? కొలిగారిలో ఊళ్ళోనే ఉన్నాడు. ఇక్కడ రాలేదు, ఇంకా సమాధి దగ్గరికి రాలేదు, ఇంటికి రాలేదు చెప్పుకున్నాడు. అప్పుడు అక్కడికి సమాధి దగ్గరికి వెళ్తున్నారు. అక్కడ సంభాషణ ఆ యూదులు, అక్కడ ఉన్నటువంటి అన్యులు, లేకపోతే అక్కడ ఉన్న ప్రజలు, అన్యులంటే యూదులోనే యేసును నమ్మనివారు, యూదుల్లోనే యేసును అంగీకరించింది వాళ్ళు ఎవరు మాట్లాడుతున్నారంటే దేవుడు అని చెప్పుకుంటున్నాడు అని విషయం మాట్లాడుకుంటూ జరిగింది. ఇక్కడ యేసు మరలా తనలో గురించి సమాధి దగ్గరికి వచ్చి అది వరకు గృహ, దాని మీద ఒక రాయ పెట్టబడి అంటే అంతకు ముందే ఆ యొక్క సమాధి
పలచబడి ఉంది. వాడి యొక్క ఇంటి వారి కొరకు ఆ యొక్క సెల్స్ లేదా గృహ ఒక గది లేక తయారు చేసుకున్నారు బండలు. యూదులు ఇశ్రాయేలు దేశంలో సమాధులు ఎలా చేస్తారంటే మనకు వెళ్ళే ఇలాగా వీటి అక్కడ అన్ని బండలే ఉంటాయి. అంటే బండలు ఏం చేస్తారంటే వాళ్ళు గదుల కింద తీసుకుని ఆ గదుల్లో పెట్టుకుంటారు. యేసుప్రభు కూడా అలాగే పెట్టారు. అలాగే ప్రతి ఒక్కరు కూడా అలాగే పెడతారు. కనుక అందులో పెట్టడానికి వాళ్ళు ముందుగా తయారు చేసుకుని ఉంచుకుంటారు. అదే కదా యేసు చచ్చిపోయినప్పుడు సమాధిని పెట్టడానికి ఎవరు కొత్త సమాధి ఇచ్చారు? అరిమతయ్య యోసేపు యొక్క వారి యొక్క అంటే అతను చనిపోయినప్పుడు తనకి దాంట్లో పెట్టుకుంటే ముందుగానే చెప్పించుకుని పెట్టుకున్నాడు అనమాట. అయితే ఇక్కడ మనం జాగ్రత్తగా కొంచెం తొందరగా వాటిని చదువుకుని మనం ఉంచుకోవడానికి పడదాం. అయితే ఎక్కడ ఉన్నాం మనం? రాయి తీసివేయడం చెప్పగా రాయి ఇక్కడ అలా కదండి. యేసు రాయ తీసివేయడం చెప్పగా చనిపోయిన వారి యొక్క సహోదరి మాట, ప్రభువా అతడు చనిపోయి 4 దినములైంది కనుక ఇప్పటికే వాసన కొట్టని ఆయనతో చెప్పాను. అందుకు యేసన్నాడు, నీవు నమ్మిన యెడల దేవుని మహిమను చూచుదువు, నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అన్నాడు. ఎప్పుడు చెప్పాడు? ఇంతకుముందు మరియతో చెప్పాడు, మార్తతో చెప్పాడు. అయితే ఇక్కడ మార్తతో మరి మాట్లాడుతూ ఈ విషయం మాట్లాడు, నువ్వు నమ్మలేదా? నువ్వు నమ్మిన దేవుని మేము చెప్తావా, నీతో నేను చెప్పలేదా అని అమ్ముతాను. అంతటి వారు ఆ రాయి తీసి యేసు కన్నులెత్తి, తండ్రి నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతలు తెలియచున్నాను. ఇక్కడ ఒక మాట అయింది. యేసు ప్రభు కింద భూలోకంలోకి వచ్చినప్పుడు భూలోకం నుంచి డైరెక్ట్గా పరలోకంలో ఉండండి. ఇక్కడ తేజో మండలంలో నుండి తండ్రితో మాట్లాడేవాడు. అందుకే ఏదైనా కార్యం చేయాలంటే నా మాటికి కన్నులెత్తి పైకి చూసేవాడు తెలుసా. చేతులు ఎత్తి పైకి కన్నులెత్తి చూసి ఆయన తండ్రి మాట్లాడుతుంది. ఇప్పుడు తండ్రి చెప్పుకునేవాడు, ఆయన మాట్లాడుతుంది. ఇద్దరు మాట్లాడుకుంటున్నారు ఆకాశవాణి ద్వారా. ఎవరికి పడేది అది అంటే ఆయన పరలోకంలో ఉండేవాడు, భూమి మీద ఉండి ఆయన మాట్లాడుతున్నప్పుడు చూశాడు. కనుక మరి అంతేకాదు ఏం పేరు స్తెఫను చనిపోయినప్పుడు కూడా కన్నులెత్తి పైకి చూశాడు. అవును కదా. అంటే ఆయన పైనుంచి యేసు ప్రభుతో మాట్లాడుతుంటే యేసు ప్రభు అడిగినట్లయితే సమాధానం చెప్పి కార్యాలు చేసేవాడు. మీరు బైబిల్ చదువుకోండి. ఎక్కడ మత్తయి, మార్కు, లూకా, ఇందుగా మంచి కొట్టేసి ఆ కన్నుల పైకి ఇంటికెత్తాడు. అంటే తండ్రితో మాట్లాడుతున్నాడు. తండ్రితో మాట్లాడుతున్నాడా అంటే ఎలా మాట్లాడుతున్నాడు? నిజమే, తండ్రికి ఆయన కనపడుతున్నాడు. తండ్రి ఆయన కింద చూస్తున్నాడు. ఎవరు కార్యాలు? తన కుమారుడు లేదా యేసుక్రీస్తు కార్యాలు చేయడానికి చూస్తున్నాడు. అయితే ఇక్కడ చదువుతాం అయ్యే మాట ఒకసారి కన్ను చూస్తూ అని కనిచదు. యేసు కన్నులు పైకెత్తి తండ్రి నువ్వెల్లప్పుడూ నా మాట వినుచున్నావని ఎరుగుదును. గాని నీవు నన్ను పంపితువని చుట్టూ నిలిచి నీ జనసమూహం నమ్మనట్లు వారి నిమిత్తమే ఈ మాట చెప్పి తిని. ఆయన అలాగూ చెప్పి లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడే ఎలుకలకి వచ్చి అతని ముఖమునకు రుమాలు కట్టి అతడ యేసు మీరు అతని కట్లు విప్పి పోనీయుడని వారితో చెప్పాను. అతని కట్లు ఇప్పు పోనీయుడని వారితో చెప్పాను. అందరూ గట్టిగా స్తోత్రం చెప్పింది. అందరూ స్తోత్రం చెప్పండి. ఎంత చక్కటి విషయాలండి. యేసు పాదాల మీద పడిన 30 రోజుల్లో ఆ యొక్క కుటుంబం
విజయాన్ని చూసింది. ఏంటి ఆ విజయం అంటే మరణం నుంచి లేచిన తన సోదరుడు కనబడుతున్నాడు. ఇప్పుడు బతికిన తర్వాత రోజుల్లో మళ్ళా చనిపోయాడు. ఎందుకంటే భూమి మీద పుట్టిన వాళ్ళందరూ చనిపోవాలి కనుక ఈ దేవుడు తన ఆశ్చర్య కార్యం చేయడానికి దేవుని కుమారుడు చెప్పడానికి భూలోకంలో ఉన్న వారందరూ యేసుప్రభువు నమ్మడానికి దేవుడు చేసే కార్యాల కొరకే ఆయన బ్రతికాడు. అనేక మంది నమ్మటం జరిగింది. అనేక మంది అద్భుతాలు చూసి యేసును నమ్మి ఇంకా యూదుల్లో అనేక మంది ప్రభు దగ్గరికి వచ్చి రావడం జరిగింది. కనుక లాజరు ఏం చేయబడ్డాడు? సమాధిలో నుంచి వచ్చాడు. ఈ రాయ ఇది ఏ రాయి తీయాలి? అవును, ఈ రాయి తీస్తేనే కానీ బయటికి రాదు. ఈరోజు లోకంలో ఉన్నది అనేక మంది రాళ్ల చేత బంధించబడి ఉన్నారు. తాగుడనే రాయ, వ్యభిచారం అనే రాయ, దొంగతనం అనే రాయ, అబద్ధాలనే రాయ, సమాధానం లేకుండా చేసే రాయ, ఏమండి అన్నమాట ఐళ్ళకి ఆళ్ళకి అంటించి ముట్టించి చేసేటటువంటి పాపం అనేది రాయ. అనేక మంది దేవుని దగ్గరికి వస్తుంటే ఆటంగా వచ్చే రాళ్ళు, ఇలా చెప్పుకుంటే అనేకమైన రాళ్ళు చేత బంధించబడి పాపు కట్టుల్లో ఉండి, లోపు కట్టుల్లో ఉండి, బంధువుల కట్టుల్లో ఉండి ఈ రాళ్ళని కూడా చేత ఆపు చేయబడి ఆ రాళ్ళ బద్దలు కొట్టుకుని బయటకు వచ్చేటువంటి వాళ్ళు ఎవరు లేకుండా ఉన్నారు. నా యేసు ఆ బంధువుల యొక్క రాళ్ళను, ఆ యొక్క స్నేహితుల యొక్క రాళ్ళను, ఆ యొక్క పాపం వెలిగిన రాళ్ళు బద్దలు కొట్టుకుని ఆయన బయటకు రమ్మని పిలిచడానికి ఈ రోజున ఈ వర్తమానం ఇస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని సంగమా, దేవుని పిల్లలారా ఆలోచించండి. దేవుని వాక్యం కనబడుతుంది. ఆ యొక్క రాయి తీయండి అని చెప్పాడు. అవును, ఎవరిని? ఆయన శిష్యులైన వారు. దేవుని స్తోత్రం చెప్పండి. నా శిష్యులారా వెళ్ళండి, ఆ రాయి తీయండి. పలానావిడి అడ్డు తగ్గుతున్న రాయ, ఆయనకి అడ్డు తగ్గుతున్న రాయ, పలానా యమనస్తుడికి అడ్డు తగ్గుతున్న రాయ, పలానా యమనస్తురాలకు అడ్డు తగ్గుతున్న రాయ, ఆపేస్తున్న రాయ, నా దగ్గర రాకుండా ఆప్ చేయబడుతున్న రాయ ఉందో ఆ రాయిని తొలగించండి, వెంటనే స్వార్థ చేయండి. దేవుడు తన శిష్యుల తర్వాత ఆజ్ఞాపించి ఏం చేశాడు? ఈ లోకానికి స్వార్థ ప్రకటింపజేసినట్లు చూస్తాం. కనుక ఇలాంటి రాళ్ళు, ఎన్నో రాళ్ళు చేత బంధించబడి రాలేక చనిపోయిన వారు అనేక మంది కనిపించిన సంవత్సరాల్లో ఉన్నారు. ఇప్పుడు కూడా ఎంతోమంది ఇంకా ఆ రాళ్ళు బంధించి రానకుండా చేసేయండి. అటువంటి పాపకు రాళ్ళు ఎన్నో బంధించేసి వారిని తీసుకోకుండా రాకుండా చేసిన రాళ్ళను యేసయ్య విడుదల కలిగించేవాడు. అందుకు స్తోత్రం చెప్తామా? అందుకు దేవుడికి స్తోత్రం చెప్తామా? ఇప్పుడు తన శిష్యుల వారికి ఆజ్ఞాపించి ఇలాంటి వాటిని వాళ్ళకి చెప్పండి. వాళ్ళ దగ్గర నుంచి ఆ యొక్క పరిస్థితులని కూడా తీసుకుని లాంగ్వేజ్ పరిస్థితులు మీరు వాళ్ళకి బోధించండి. వెళ్ళి మీరేం చేస్తారు? చెప్పండి. అనగా కట్టబడిన గాడి ఏ విధంగా ఉందో అలా మీరు వెళ్ళి ఆ రాళ్ళ నుంచి వాళ్ళు ఏం చేస్తారు? బయటికి తీసుకురండి అని చెప్పడం జరిగింది. కనుక దేవుని బిడ్డలారా, అయితే ఇప్పుడు మనకి కనపడుతుంది ఆ మాట పుచ్చుకునే శిష్యులైన వాళ్ళు అందరూ కూడా సర్వలోకానికి వెళ్ళి సర్వశక్తిని సువార్త ప్రకటన చేసి అద్భుతాలు చేసి నమ్మిన వారికి బాప్తిస్మం ఇచ్చి దేవుడు రాజ్యం సిద్ధపరిచారు. అందరూ ఆమేన్ చెప్పండి. అందుకు అందరూ స్తోత్రం చెప్పండి. కనుక దేవుని సంగమా, అతడు ఆ పేద వస్త్రాలతో తలకి కట్టబడిన ముఖానికి కట్టబడిన తమతో లేచి నడుచుకుంటూ బయట సమాధికి వచ్చారు. ఏం జరిగింది? 30 ఒకసారి సంధించుకున్నాం. అందుకు మరియా వచ్చి చూచి ఆయన పాదాల మీద పడి ఆగదు. ఆయన పాదాల మీద పడడం వల్ల ఆ కుటుంబం, లేకపోతే వాళ్ళు పడడం వల్ల తన కుటుంబంలో విజయాన్ని చూసారా? అపజయాన్ని చూసారా? విజయాన్ని చూశారు, కార్యము చూశారు,
అద్భుతాలు చూస్తారు, గొప్ప చూసుకుని ఆడచూడటమే కాదు కానీ అనేక మంది చూసి ఏం చేశారంటే నిన్ను బట్టి అనేక మంది మార్చబడ్డారు, అనేక మంది మార్చబడి రక్షణలోకి వచ్చారు. ఎవరిని బట్టి? లాజరు కుటుంబాన్ని బట్టి, మరి మార్త కుటుంబాన్ని బట్టి వచ్చారు. అయితే యేసు పాదాల దగ్గరికి వచ్చిన వాళ్ళకి విజయం కలుగుతుందనే విషయాన్ని మనం నేర్చుకుంటున్నాం కనుక దేవుని సంఘమా మీరు కూడా దేవుని పాదాలు గట్టిగా పట్టుకుని ఓజాడండి, ప్రభువును అడగండి. దేవుడు తప్పనిసరిగా దేవుని కార్యాలు ఆయన చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మీ జీవితాల్లో, మీ కుటుంబాల్లో ఇటు మాటలు మీ అందరి మిత్రులతో దీవించి బలపరిచి సహాయం చేయుగాక.